హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు మనమైతే ఎంతో హెల్దీ, ఎంతో టేస్టీ అయిన నువ్వుల లడ్డు అయితే చేసేసుకుందాం. ఇది మనం పాకం పట్టకుండా ఈజీ ప్రాసెస్తో అయితే చేసేసుకోవచ్చండి. పాకం పడితే ఒక్కోసారి ఉండలు చేయడానికి కుదరకపోవచ్చు కదా, అలా కాకుండా వంట రానులు కూడా ఎంతో ఈజీగా చేసుకునవచ్చు ఈ నువ్వుల లడ్డు. ఇప్పుడు ఈ నువ్వుల లడ్డుకి ఒక 1/4 కిలో నువ్వులు తీసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగుకు మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులో పోసుకొని ఇలా నువ్వులు బాగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మనం ఇది తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగు అనేది మాడిపోయి నువ్వులు స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా బాగా కలిపేసుకోవాలి. నువ్వులు ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా మన నువ్వుల లడ్డు డైలీ తినడం వల్ల మన బాడీకి చాలా మంచిదండి. ఈ నువ్వుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రోజుకో నువ్వుల లడ్డు తింటే కాళ్ళు నొప్పులు ఇవేమీ లేకుండా ఉంటాయి. సో ఇలా ఈ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అదే గిన్నెలో ఉంటే ఏంటంటే గిన్నె హీట్ వల్ల కింద అడుగునున్న నువ్వులు అనేది ఎండిపోతాయి. సో అవి మొత్తం బాగా చల్లారనివ్వాలి. చల్లారాక ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెంగా వేస్తూ బరగ్గా, కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ అనేది పట్టేసుకోవాలి మనం. తర్వాత ఒక కొబ్బరి ముక్కు ఉంటుంది కదా, అది ఎండి కొబ్బరి చిప్ప అయితే చాలా మంచిదండి. ఆ ఎండి కొబ్బరి చిప్ప ఒకటి ఇలాగ సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా మనం మిక్సీలో జార్లో వేసుకోవాలి. దాంతోపాటు ఒక 4 ఇలాచీ కూడా వేసుకొని దాన్ని కూడా మనం కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా బరగ్గా మిక్సీ పట్టేసుకొని మనం ముందు నువ్వులు ఆడుకున్నాం కదా, అందులో దీన్ని కూడా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా తీసేసుకొని కలిపేసుకోవాలి. 1/4 కిలో నువ్వులకి ఒక కొబ్బరి చిప్ప అయితే పడుతుంది. సో ఇలా మొత్తం నీట్గా తీసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. ఒకసారి కలిపేసుకొని మనం ఇందులో బెల్లం అనేది యాడ్ చేయాలి. బెల్లం కూడా మనం 1/4 కిలో నువ్వులు తీసుకున్నాం, ఒక ఎండు కొబ్బరి చిప్ప తీసుకున్నాం కదా, ఒక 1/4 కిలో బెల్లం తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఎక్కడన్నా చిన్న ముక్కలు ఉంటాయి కదండి, అందుకే ఒకసారి మిక్సీ అనేది పట్టేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి ఒక 2 మినిట్స్ పడితే సరిపోతుందండి. ఎక్కువ పట్టినా కానీ మనకి బాగా పాకంలా సాగిపోతుంది అన్నమాట. సో ఒక 2 నిమిషాలు పట్టేసి దాన్ని కూడా మనం ఇందాక తీసుకున్న గిన్నె ఉంది కదా, నువ్వులు కొబ్బరి తీసుకున్నది, దాంట్లోకి అయితే బెల్లం అనేది తీసేసుకోవాలి. బెల్లం నువ్వులు ఉండకలిపి తింటే చాలా మంచిదండి. లేడీస్కి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తొందరగా తగ్గిపోతాయి నువ్వులు ఉండ తినటం వల్ల. మనం ఓన్లీ నువ్వులు ఉండ తినలేము కాబట్టి ఇట్లా కొబ్బరి ఇవన్నీ యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి. ఈవెన్ మన స్కూల్కి స్నాక్ ఐటమ్గా కూడా పనిచేస్తుంది అనమాట ఇది. సో ఇట్లా బెల్లం కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మనం కలపడం వల్ల ఆ బెల్లంలో ఉన్న తడి, నువ్వుల్లో ఉన్న ఆయిల్ ఉంటుంది కదా, దానివల్ల ఇది ఉండకి సరిపడా అయిపోతుందండి మనం బాగా కలిపితే. లేదు అనుకుంటే కనుక ఇంకా ఉండవట్లేదు అనుకుంటే 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెయ్యి ఫ్లేవర్ కావాలంటే ఇంకో 2 స్పూన్లు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా ముందు కలుపుతూ ఉండ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎంతో ఈజీగా తొందరగా కూడా అయిపోతుందండి నువ్వులు ఉండ చేయడం. మనం పాకం బట్టి చేస్తే పాకం కుదరకపోతే ఉండనేది అవ్వదు కదా, దీనితో అలా ఏమి ఉండదు, తొందరగా కూడా అయిపోతుంది చేయడం. సో ఇట్లా కలిపేసుకొని ఇలా ఉండలాగా చేసేసుకోవాలి. ఇలా నీట్గా గుండ్రంగా వచ్చేలాగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు నువ్వులు ఉండ అయితే రెడీ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా రెడీ చేసేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చేయడం వల్ల ఏంటంటే ఉండ అనేది చిదుపుకోకుండా నీట్గా రౌండ్గా వస్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎంతో ఈజీగా అయితే చేసేసుకోవచ్చు.
మన బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లో అయితే ఇంకా తొందరగా హెల్తీ కూడా అండి. సో ఇలా మొత్తం ఉండల్లా చేసేసుకోవాలి. మనం ఇది గాలి ఆడని డబ్బాలో పెట్టేస్తే 1 వీక్ అయితే నిల్వ ఉంటాయి. ఎందుకంటే మనం కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ నిల్వ ఉండవు. సో అంతే అండి, ఎంతో టేస్టీ అయిన నువ్వుల కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయింది.